ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయం సాధిస్తోంది. జాయింట్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ డిసెంబర్ 4, 5, 6 తేదీలలో జరిగే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ ఎస్సీఆర్ఈఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ తెలిపారు. ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు డివిజన్ మరియు గుంటకల్ డివిజన్ అయిన నంద్యాల బ్రాంచ్ నందు జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భాను మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఓపీఎస్ సాధించాలని, నిలిపివేసిన 18 నెలల డిఏ సాధించాలని, కార్మికుని తల్లిదండ్రులకు వైద్య సౌకర్యం కల్పించాలని, ఎంప్లాయిడ్ పాయింట్స్ మ్యాన్ల ప్రమోషన్స్ 1800 జీపీ నుండి 4200 జీపీ సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ అధ్యక్షులు సురేష్ బాబు, డివిజన్ సెక్రటరీ రమణయ్య, డిప్యూటీ డివిజన్ సెక్రటరీ అర్జున్, సిడబ్ల్యూసీ సభ్యులు కృష్ణమోహన్, పిఆర్ అసోసియేషన్ సెక్రటరీ అన్వర్, గుంతకల్ డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, గుంటూరు డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ రంగేలు పాల్గొన్నారు. సత్యవాణి ఆనందకరం అండి. ఆవిడనిచ్చి ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ ఇన్స్పైర్ చేస్తారు. మాకు ఇలా ఉండాలి, మన ప్రతి ఒక్క మహిళ దగ్గరికి ఇంకా మహిళలకు ఇంబ్యాలెన్స్ అయ్యి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అది మన భరణి సార్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మహిళలకి వచ్చేలాగా మేము కృషి చేస్తాము అని చెప్పి భరోసా ఇచ్చారు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకి ప్రతి ఒక్క నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ కేవి రంగయ్యను నేను నీతి నిజాయితీగా పనిచేసే సంస్థకు ఓటేయమని చెప్పి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 4, 5, 6 జరగబోయే ఎలక్షన్స్ లో ఇంతవరకు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు నీతికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి. ఈ రోజు బహిర్గతంగా చెప్తున్నాం, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మాత్రమే నెక్స్ట్ 1 యూనియన్ మాత్రం ఉంటుంది, వాళ్లకు ఉనికి ఉండదు. ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. నంద్యాల బ్రాంచ్ లోనే కాదు, సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఉనికి ఉండదు. మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. ఎవరైనా సరే బహిర్గతంగా ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరైనా రావచ్చు. అందుకే ఇంత ప్రజాముఖంగా చెప్తున్నాం, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఒక యూనియన్ మాత్రమే రేపు ఎలక్షన్స్ తర్వాత నిలబడుతుంది. దయచేసి అందరూ గుర్తించాలి. ఈ ప్రజాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే 4, 5, 6 జరగబోయే ఎలక్షన్స్ కి 1 యూనియన్ గా నిలబడుతున్నాం. థ్యాంక్ యూ. రైల్వే కార్మికుల యొక్క పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. మన రైల్వే కార్మికుల పిల్లలు డిగ్రీ అయిపోయేంత వరకు, లేదా ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు, డాక్టర్ అయిపోయేంత వరకు, మొత్తం చదువు అయిపోయేంత వరకు కూడా ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ పెట్టినటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్. ఇదే రకంగా రైల్వేలలో పనిచేసేటువంటి రైల్వే కార్మికుల యొక్క తల్లిదండ్రులకు ఈనాడు రైల్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫెసిలిటీ లేదు. అదే రకంగా పాసులో ట్రావెల్ చేయడానికి ఇంక్లూడ్ చేయడానికి ఫెసిలిటీ లేదు. తండ్రి చనిపోతే మాత్రమే తల్లిని డిపెండెంట్ గా చేర్చుకొని ఈనాడు ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది తప్పు. తల్లిదండ్రులు బతికున్నంత వరకు వీళ్లకు పాసులో ఇంక్లూజన్ ఇవ్వాలి, రైల్వే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ ను కూడా ఈనాడు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పెట్టింది. అదే రకంగా రైల్వేలలో పనిచేసేటువంటి రైల్వే ఉద్యోగుల యొక్క ప్రమోషన్స్ గాని, ట్రాన్స్ఫర్స్ గాని, రీటెన్షన్స్ గాని, ఎంఏసిపిఎస్ గాని, వాళ్లకు ఏదైనా డిఏఆర్ రూపంలో క్రమశిక్షణ చర్యల రూపంలో ఏదైనా పనిష్మెంట్స్ ఇస్తే. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.